జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. ఈ విషయాన్ని ఒక 5 నిమిషాల పాటు చెప్పుకుందాం మనం. చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. పరమేశ్వరుడు స్వరూపం కానటువంటిది, ఆ పరమేశ్వరుడు కానటువంటిది ఈ జగత్తులో ఏమీ లేదు. పిపీలికాది బ్రహ్మపర్యంతము పరమేశ్వర స్వరూపమే. అసలు జగత్తు అనేదే పరమేశ్వర. ఆ పరమేశ్వరుడే ఇక్కడ. మనకి గతంలో ఒకసారి చెప్పుకున్నాం చూడండి, చాలాసార్లు చెప్పుకున్నాం. సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. అలా శూన్యంగా ఉన్నటువంటి ఆ జగత్తును పరమేశ్వర స్వరూపం ఆక్రమించింది. కాబట్టి అప్పుడు జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. సృష్టి జరిగిన తరువాత ఆ పరమేశ్వర స్వరూపమే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ జగత్తంతా కూడా ఆక్రమిస్తూ ఉన్నది, ఆక్రమించి ఉన్నది. కాబట్టి సృష్టి ప్రారంభానికి ముందు కానీ సృష్టి తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఈ జగత్తు అనేది పూర్తిగా పరమేశ్వర స్వరూపమే తప్పించి ఇంకా ఏమీ కాదు. ఈ విషయాన్నే మనం గుర్తించాలి. దానికే చెప్పాడు చూడండి, గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు కూడా పరమేశ్వర స్వరూపమేను. పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అంటే, ఆ బ్రహ్మము 4 పాదాలుగా ఉన్నది. మొట్టమొదటి పాదం ఏమిటి? ఈ జగత్తులో ఉన్నటువంటి దశ దిశలు పరమేశ్వర స్వరూపము. రెండో పాదం ఏమిటి అంటే, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, అంటే దృశ్యమానమైనటువంటి జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము. మూడోది ఏమిటి? ఈ లోకంలోనే కాదయ్యా, ఇక్కడే కాదు, ఆకాశంలో ఉన్నటువంటివి కూడా, అంటే ఇతర లోకాల్లో ఈ జగత్తులో భావన చేస్తున్నారు కదా, అవి కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అవి కూడా పరబ్రహ్మ స్వరూపమే. నాలుగోది ఏమంటున్నాడు అంటే, నీలో ఉన్నటువంటి ప్రాణము, దృష్టి, శ్రోత్రము, ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంటే నువ్వు కూడా బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మము కానటువంటిది అనేది ఏది కూడా ఈ జగత్తులో లేదు. దశ దిశలు బ్రహ్మమే. అలాగే నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు, దృశ్యమానమైనటువంటివన్నీ కూడా, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి, అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది ఎవరు అంటే పరమేశ్వరుడు, పరబ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని అక్కడ నారాయణుడు అనే పేరుతో పిలిచారు. నారాయణుడు అంటే విష్ణుమూర్తి అని కాదు, అక్కడ నారముల యందు నివసించేటటువంటి వాడు, పంచభూతములు తన వశమునందు ఉంచుకున్నటువంటి వాడు, అతడు నారాయణుడు. అంటే అతడే బ్రహ్మము. కాబట్టి ఈ జగత్తంతా ఏమిటి అంటే సర్వం కల్విదం బ్రహ్మ. ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమే. నువ్వు బ్రహ్మమే, నేను బ్రహ్మమే. మన పక్కన ఉన్నటువంటి ఈ జీవరాశి అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మము కానటువంటిది ఏది కూడా లేదు. అయితే మరి మానవుడు అంటే ఈ లోకంలో జన్మించినటువంటి ఈ మానవుడు ఆ బ్రహ్మను చేరుకోవటం ఎట్లా? చాలా తేలికైనటువంటి మార్గం, ఇదేం కష్టం కాదు. ఆ మార్గం ఏమిటో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు మానవుడు, అంతే తప్పించి అంతకన్నా ఇంకేం కలదు. అది చాలా తేలికైనటువంటి మార్గం. ఏమిటి అని అంటే, వచ్చిందో అనే బయటికి వెళ్ళిపోవాలి అన్నాడు. వచ్చిందో అనే బయటికి వెళ్ళటం ఏమిటి? భగవంతుడు, ఆ పరమేశ్వరుడు ఈ జీవిలోకి ఎలా ప్రవేశించాడు? బ్రహ్మరంధ్రం కూడా ప్రవేశించాడు. ఈ మాట గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ దేహంలోకి ఆ బ్రహ్మము బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించింది.
ఇప్పుడు అదే మార్గం గుండా బయటికి వెళ్ళిపోతే తాను పరమేశ్వర స్వరూపం అయిపోతుంది. లోపలికి ప్రవేశించింది ఎవరు? ఆ పరమాత్మ యొక్క అంశ. మరి ఇది కనుక బయటికి వెళ్ళిపోయిందంటే ఆ పరమాత్మలో లీనమైపోతుంది. అదే మోక్షము. కాబట్టి మోక్షం పొందాలి అంటే మానవుడేం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. వచ్చిన దోవ గుండా, వచ్చిన మార్గం గుండా బయటికి వెళ్ళిపోతే సరిపోతుంది. వచ్చిన మార్గం గుండా బయటికి వెళ్ళిపోవాలి అంటే ఆ మార్గం గుర్తు రావాలి కదా. ఆ మార్గాన్ని మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు అంటే అజ్ఞానం వల్ల మర్చిపోయాడు. మరి మర్చిపోయినటువంటి ఆ మార్గం ఏదో మళ్ళీ గుర్తు రావాలి కదా. గుర్తు రావాలి, దాన్ని శోధించి సాధించాలి. ఊరికే మనం ఇట్లా చెప్పేస్తే బ్రహ్మానందం కూడా నువ్వు బయటకు వచ్చావయ్యా, కాబట్టి నువ్వు బ్రహ్మానందం కూడా బయటికి వెళ్ళిపోతే మళ్ళీ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతావు అని మనం చెబితే అది తేలిక బుర్రకెక్కదు. అనుభవపూర్వకంగా తెలియాలది. అనుభవపూర్వకంగా ఎలా తెలుస్తుంది? ఇది మళ్ళీ ప్రశ్న వస్తుంది. అనుభవపూర్వకంగా ఎలా తెలుస్తుంది? దానికోసమే ఈ సాధన అంతా కూడా. అవి తెలుసుకోవటం కోసమే సాధన. సన్యసించినటువంటి వాడు అంటే సర్వసంఘము పరిత్యజించినటువంటి వాడు, సర్వసంఘాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ, అన్నింటినీ వదిలిపెట్టేసి నన్నే శరణు చొచ్చవలసింది అన్నాడు భగవానుడు గీతలో. కాబట్టి ఇక్కడ అన్నింటినీ వదిలేసి, జాగ్రత్తగా చూడండి, అన్నింటినీ వదిలేసి పరమేశ్వర స్వరూపాన్ని శరణు వేడాలి. అన్నింటినీ వదిలేసి అంటే నేను కర్మలు చేయటం లేదు, కట్టుకున్న బట్టలు విప్పేశాను, కాషాయం బరాలు ధరించాను, నాకు మోక్షం వచ్చేస్తుందా? రాదు. ఎందుకని? కాషాయం బట్టలు కట్టుకున్నంత మాత్రం చేత మోక్షం రాదు. ఇది ఒకటి వేషధారణే. మెళ్ళో రుద్రాక్షలు వేసుకున్నంత మాత్రం చేత మోక్షం రాదు. ఇది ఆడంబరము. గతంలో నేను కర్మలు చేసేవాడిని, ఇప్పుడు కర్మలు చేయటం మానేశాను, మరి నాకు మోక్షం వస్తుందా? కర్మలు మానేసినంత మాత్రం చేత నీకు మోక్షం రాదు. ఎందుకని రాదు? కర్మలు మానేయటం అంటే భౌతికంగా కర్మ చేయటం మానేయటం అని కాదు. ఇక్కడ క్రియ చేయటం లేదండి, నా మనసు మొత్తం దాని మీదే ఉంది, దానివల్ల ఉపయోగం లేదు. మానేయటం అంటే మనోవాక్కాయ కర్మల చేత దాన్ని మానేయాలి. మనోవాక్కాయ కర్మలు మూడింటితోనూ కూడా ఆ క్రియను మానేయాలి. అప్పుడు నువ్వు మానేసినట్లు లెక్క, అప్పుడు నువ్వు సన్యాసించినట్లు లెక్క. సన్యాసం అంటే అది. నేను ఇల్లు వదిలిపెట్టేసి బయటకు వచ్చానండి, దానివల్ల ఉపయోగం ఏముంది? నీ ధ్యాస అంతా ఇంటి మీదే ఉంటుంది, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ సన్యసించటము అంటే ఉన్న వాటన్నింటినీ కూడా పరిత్యజించటము. మనస వాచ కర్మణ, అందుకే త్రికరణ శుద్ధిగా వాటన్నింటినీ కనుక పరిత్యజించినట్లయితే ఆ పరమేశ్వరుడే నాకు దిక్కు అని మనం భావన చేయగలిగినట్లయితే, ఈ లోకంలో ఈ చరాచర జగత్తులో ఉన్నది ఒక్కటే, అదే పరబ్రహ్మ స్వరూపము, అదే నేను. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాను అని కనుక నువ్వు భావన చేయగలిగినట్లయితే అప్పుడు నీకు మోక్షం వస్తుంది. ఈ భావన కూడా ఒట్టిగా పుస్తకాలు చదివి లేకపోతే ఎవరో చెబితే విని మనం చెప్పేయటం కాదు, చిలక పలుకులు పలకటం కాదు. శాస్త్రాల్లో చెప్పినటువంటి మాటలు యథార్థంగా మనం ఒప్పగించడం కాదు కావాల్సినటువంటిది, ఆచరణ కావాలి. ఆచరణ కావాలి. ఈ జగత్తంతా పరమేశ్వర స్వరూపమేను అని నువ్వు మనస వాచ కర్మణ నవి అదే ఆచరణలో పెట్టి చూపించాలి. అప్పుడు నీకు ఈ బంధాల నుంచి విముక్తి అనేది కలిగేది. బంధాల నుంచి విముక్తిని కలిగినటువంటి మరుక్షణంలోనే నీకు ముక్తి అనేది వస్తుంది, జీవ బ్రహ్మైక్యం కలుగుతుంది. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము.
అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నదంతా కూడా పరమేశ్వర స్వరూపమేను.